నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను ఒక వ్యక్తికి తన జాతకం ఆధారంగా ఎప్పుడు ఉద్యోగం రావచ్చు, ఉద్యోగానికి ఏ సమయం అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అనేది ఏ విధంగా అనాలిసిస్ చేస్తాను, ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తాను అనేది వివరించాను. ఈ వీడియోలో ఒక వ్యక్తికి తన జాతకం ఆధారంగా ఎప్పుడు వివాహం అవ్వవచ్చు, వివాహానికి ఏ సమయం అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంది అనే విషయాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తాను లేదా ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తాను అనేది వివరిస్తాను. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన గమనిక. నేను ఈ వీడియోలో కేవలం ఒక బర్త్ చార్ట్ని తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి మ్యారేజ్ టైంని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలి అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా కాకుండా అసలు లవ్ మ్యారేజ్ చేసుకుంటామా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటామా, ఒకవేళ చేసుకుంటే లైఫ్ పార్ట్నర్ ఎక్కడి నుంచి వస్తారు, ఎలా ఉంటారు, మ్యారిటల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తర్వాతి వీడియోస్లో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మ్యారేజ్ టైంని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలి అనేది చూద్దాం. జ్యోతిష్య శాస్త్రంలో 7వ స్థానాన్ని కళత్ర స్థానంగా తీసుకున్నారు, అంటే లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామిగా తీసుకున్నారు. కాబట్టి మనకి జరిగే దశాభుక్తుల్లో కావచ్చు, జరగబోయే దశాభుక్తుల్లో కావచ్చు, ఖచ్చితంగా 7వ స్థానానికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే వివాహం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సప్తమాధిపతికి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు, లేదా 7th కస్ప్ సబ్లాడ్కి సంబంధించిన దశాభుక్తి జరుగుతున్నప్పుడు, అలానే 7వ స్థానం సంబంధించిన నక్షత్రాధిపతి దానికి సంబంధించిన దశాభుక్తులు జరుగుతున్నప్పుడు, లేదు మన 7వ స్థానాధిపతి అయిన ఒక గ్రహం యొక్క నక్షత్రంలో ఇంకేమైనా గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క దశాభుక్తులు జరుగుతున్నప్పుడు, ఇలా లేయర్ బై లేయర్ మనం అనాలిసిస్ చేసి ఎక్కడ స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉంది అనేది స్టడీ చేసి అప్పుడు ప్రిడిక్షన్ అనేది చెప్పుకోవాలి. తర్వాత 7వ స్థానం ఒకటి కనెక్ట్ అయితే సరిపోతుందా? 7 అనేది ప్రైమరీ హౌస్, దానితోపాటు సపోర్టింగ్ హౌసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకి అడిషనల్గా యాడ్ అయినాయి అనుకోండి, మనం ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ ప్రిడిక్షన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏమిటి ఆ సపోర్టింగ్ హౌసెస్? ముందుగా 2వ స్థానం. 2 అంటే కుటుంబ స్థానం. ఇప్పుడు వివాహం అవుతుంది అంటే కుటుంబంలోకి కొత్తగా ఒక సభ్యులు వస్తున్నట్టే కదా, కాబట్టి 2వ స్థానాన్ని తీసుకున్నారు. తర్వాత 11వ స్థానం. 11 అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, మన కోరికలు అవన్నీ కూడా నెరవేరే స్థానం, మనకి ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే సమయం, ఇవంతా కూడా 11వ స్థానం చెప్తుంది. సో 2, 7, 11 స్థానాలు. వీటితో పాటుగా 3, 7, 11 స్థానాలని కామకోణాలు లేదంటే కామ్య కోణాలుగా తీసుకున్నారు. అలానే ఇప్పుడు మ్యారేజ్ అవ్వాలి, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే వెళ్ళి మాట్లాడడము ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటిని తెలియజేసేది 3వ స్థానం. కాబట్టి 2, 3, 7, 11 స్థానాలకి స్ట్రాంగ్గా కనెక్షన్ వచ్చినప్పుడు వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ కేవలం D1 అని మాత్రమే కాకుండా మనం D9 కూడా తీసుకోవాలి. నవాంశ అనేది వివాహానికి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే గోచారాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. నేను దశాభుక్తులు బాగున్నాయి, నవాంశ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ గోచారం దెబ్బకొట్టింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో వివాహం అవ్వకపోవడానికి, నేను దశాభుక్తి యొక్క ఫలితాలు అనేవి తొందరగా రాకపోవడానికి కారణం వహిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గోచారం బాగుండాలి, దీనికి దశాభుక్తులు బాగుండాలి, వాటికి 2, 7, 3, 11 లాంటి స్థానాలతోటి కనెక్షన్ ఉండాలి, అలానే నవాంశ కూడా బాగుండాలి. సో ఇదంతా ఒక ఎత్తు. ఇవి కాకుండా వివాహాన్ని ఆలస్యం చేసేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీకు 7వ స్థానంతో పాటు 6వ స్థానం కూడా స్ట్రాంగ్గా సిగ్నిఫై చేస్తుంది అనుకోండి, 7కి 6 అనేది వ్యయ స్థానం అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో వివాహం అవ్వకుండా ఉండేందుకు లేదంటే వివాహం ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉంది. అలానే 7వ స్థానంలో కానీ, సప్తమాధిపతితో కానీ, శని భగవానుడికి కానీ, కేతువుకి కానీ ఏదైనా కనెక్షన్స్ వచ్చినప్పుడు కూడా కాస్త వివాహాలు అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే 28, 30, 33 ఇట్లా ఏజ్ అనేది ఎక్కువ వయసులో ఉన్నప్పుడు వివాహం జరగడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో ఇవి మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అదే దారకారకుడు. అంటే మన జాతకంలో తక్కువ డిగ్రీస్లో ఏ గ్రహం అయితే ఉందో దాన్ని దారకారకుడిగా తీసుకున్నారు. ఇది కూడా వివాహాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అన్నీ బాగున్నట్టుంటాయి, కానీ దారకారకుడు నీచిపడిపోవడమో, దారకారకుడు ఏదైనా పాపగ్రహంతో ఉండడమో ఇలాంటివి జరిగినప్పుడు కూడా వివాహం ఆలస్యం అవడానికి కారకత్వం వహిస్తూ ఉంటారు, ఆలస్యం అవుతూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం చార్ట్లో ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి. సో వీటన్నిటితో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కూడా ఉంది, అదే 4, 8, 12. వీటిని వాస్తవంగా మోక్ష స్థానాలుగా తీసుకున్నారు. ఇవంతా కూడా ఆధ్యాత్మికము ఇటువంటి వాటికి కారకత్వం వహిస్తూ ఉంటాయి 4, 8, 12 అనేవి. కానీ ఇవి కూడా వివాహానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఏ విధంగా? 4 అనేది గృహస్థానం, సౌఖ్యస్థానం.
సో 4వ స్థానం అనేది యాక్టివేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు వివాహం అవుతుంది అంటే మన ఇంటికి కొత్తగా ఒకరు వస్తున్నారనే కదా. సో అక్కడ 4 కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలానే 8, 12 అనేది వ్యయస్థానం. వీటన్నిటితో పాటుగా పడక సుఖాన్ని తెలియజేస్తుంది, బెడ్ ప్లెజర్స్ని తెలియజేసే స్థానం 12. అలానే 8 అనేది లస్ట్ని తెలియజేస్తుంది. 8 అంటే జననంగాలు, సీక్రెట్స్ ఇవన్నీ వస్తే లస్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం అనేది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. అది ఏమీ అంత ఈజీగా వచ్చేదైతే కాదు. కానీ మనం మనకున్న అవగాహనతోటి, మనకున్న సబ్జెక్ట్లో, మనకున్న పరిధిలో చాలా తేలికగా మ్యారేజ్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలనేది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చార్ట్ అండి. మన క్లయింట్కి సంబంధించిన చార్ట్ ఇది. ఈ చార్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం ఏమైంది? తులా లగ్నం అయింది. లగ్నాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నారు. ధనస్థానంలో శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తారు. అయితే ఇక్కడ ఈ తులా లగ్నానికి శుక్రుడు అష్టమాధిపతి అయినప్పటికీ కూడా 2వ స్థానంలో ఉంటే మంచిదే. ఎప్పుడైనా సరే లగ్నాధిపతి బాగుండాలి. లగ్నాధిపతి బాగున్నాడు అంటే ఏదో ఒక విధంగా సాధించుకోగలుగుతారు. ఒకవేళ లగ్నాధిపతి కనుక 6, 8, 12 స్థానాల్లోనే దుస్థానాల్లో పడ్డారు అనుకోండి, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే ఖచ్చితంగా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ చార్ట్ పరంగా చూసుకున్నప్పుడు శుక్రుడు 2వ స్థానంలో ఉండడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత లగ్నంలో రవి బుధులు ఉన్నారు. బుధాదిత్య యోగం ఉంది. సో అయితే ఇక్కడ ఒకటి ఏంటి, తులారాశిలో రవి నీచి పడిపోతారు. అలానే తులా లగ్నానికి లాభాధిపతి అయిన రవి బాధకాధిపతి కూడా. సో ఇదొక్కటి ప్రాబ్లము. అంటే ఏం చేస్తుంది అంటే ఇక్కడ మంచి అనాలిసిస్ స్కిల్స్ ఇస్తుంది, మ్యాథమెటిక్స్, కామర్స్ ఇలాంటి వాటిలో మంచి సబ్జెక్టు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే రవి వల్ల ఈగో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే నువ్వు చెప్తే నేను అనాలా, ఎంతమంది చెప్పినా కూడా నేను తీసుకున్నదే సరైన నిర్ణయము, నేనే కరెక్ట్ మార్గంలో వెళ్తున్నాను, మీరే తప్పుగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కాస్త ఇదిగా ఆలోచించి చేసే పనులు అనేవి కొంత ఇబ్బందులను పెడుతూ ఉంటాయి. అదొక్కటే సమస్య, మిగిలిన విషయాల్లో బాగానే ఉంటుంది. సో ఇక్కడ మనం వివాహాన్ని ఫోకస్ చేద్దాము. ఎందుకంటే మనం వివాహం గురించి వీడియో చేసుకుంటున్నాము. చార్ట్ మొత్తం అనాలిసిస్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి వివాహాన్ని ఫోకస్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పుకుందాం. సో ఈ లగ్నానికి సప్తమాధిపతి ఎవరు? కుజుడవుతారు. 2వ స్థానానికి, కుటుంబ స్థానానికి ఆయనే అధిపతి. అలానే సప్తమాధిపతి కూడా ఆయనే. 2, 7 స్థానాలకి అధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉంటూ కేతువుతోటి కలిపి ఉన్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సప్తమాధిపతి కనుక కేతువుతోనో, శని భగవానుడితోనో, రాహువుతోనో ఉన్నప్పుడు, వాళ్ళ వీక్షణలు ఉన్నప్పుడు కాస్త వివాహాలు ఆలస్యం అవడానికి, ఆ ప్రాసెస్ అనేది ఆటంకాలు, ఇబ్బందులతో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అని. సో ఈ చార్ట్లో అయితే వివాహాన్ని ఆలస్యం అయితే చేసింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అక్టోబర్ 20, 1992 అంటే ఆల్మోస్ట్ 32, 33 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా ఆ వివాహం అనేది కాలేదు. సో వివాహాన్ని ఆలస్యం చేసేసింది 33 ఏళ్ళు అంటే. ఇక్కడ కేవలం కేతువుతో కలిపి ఉండడం ఒక్కటేనా అంటే రాహువు మరలా కుజుడిని వీక్షిస్తున్నారు. అలానే ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. ఇక్కడ కుజుడు వచ్చేసరికి ఏ నక్షత్రంలో ఉన్నారు? పునర్వసు నక్షత్రంలో ఉంటూ గురు నక్షత్రంలో ఉంటే గురువు మరలా 12వ స్థానంలో ఉన్నారు. సో ఇది కూడా ఇబ్బంది. పోనీ ఓకే, D1 పక్కన పెట్టేద్దాము, D9 చూద్దాం. D9 చూస్తే ఇక్కడ వృశ్చిక లగ్నం అయింది. లగ్నంలో చంద్రుడు నీచపడిపోయాడు, అలానే రవి నీచపడిపోయారు. తర్వాత ఈ వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి ఎవరు? శుక్రుడు అవుతారు. ఆయన వచ్చేసి 10వ స్థానంలో ఉంటూ మంచిగానే ఉన్నారు కదా. 10వ స్థానంలో శుక్రుడు ఓకే అనుకుందామా, ఎందుకంటే రవి శుక్రుల మధ్య రాశి పరివర్తనం ఇవన్నీ అనుకుందామా అంటే శని భగవానుడు మరలా శుక్రుడిని వీక్షిస్తున్నారు. సప్తమాధిపతిని శని భగవానుడు వీక్షిస్తున్నారు, మరలా మ్యారేజ్ని డిలే చేస్తుంది. పోనీ శుక్రుడికి రవికి మధ్యలో రాశి పరివర్తనం ఉంది ఇలా అనుకుంటే శుక్రుడు మరలా కేతువుతో ఉంటూ మరలా అక్కడ మ్యారేజ్ డిలే. సో D1 చూసుకున్నా, D9 చూసుకున్నా కూడా సప్తమాధిపతికి కాస్త పాపగ్రహాల యొక్క వీక్షణ కావచ్చు, వాటితోటి కంజంక్షన్ కావచ్చు, వివాహం ఆలస్యం అవుతుంది అనేది అయితే ఇండికేట్ చేస్తుంది. అలాగే జరిగింది కూడా. సరే, అయితే ఇప్పుడు ఈ జాతకునికి వివాహం అనేది ఏ సమయంలో అవ్వచ్చు, ఏ సమయం అనేది అనుకూలంగా ఉందనేది తెలుసుకుందాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జరుగుతున్న దశాభుక్తి ఏంటి? ప్రస్తుతానికి శుక్రమహార్దశ జరుగుతుంది. 2020 నుండి 2040 వరకు కూడా శుక్రమహార్దశ జరుగుతుంది. అంటే లగ్న అష్టమాధిపతుల యొక్క దశ జరుగుతుంది. ఇందులో 2026 ఫిబ్రవరి 21 వరకు కూడా శుక్రుల్లో చంద్రుడు, ఆ తర్వాత శుక్రుల్లో కుజుడు వస్తున్నారు 2026 ఫిబ్రవరి 21 నుండి.
కుజుడు మనకేమవుతారు 2, 7 స్థానాలకు అధిపతి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి 2026 ఫిబ్రవరి 21 నుండి 2027 ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా వివాహానికి చాలా అనుకూలంగా ఉంది. ఇందులో కూడా మరలా మనం బెస్ట్ టైం అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో దీని గురించి మనం ఏం చేద్దామంటే, అసలు ఇప్పుడు కుజుడు ఏ నక్షత్రాల్లో ఉన్నారు, 7వ స్థానం ఏ నక్షత్రంలో పడింది, ఇవన్నీ కూడా చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 7వ స్థానం అనేది కేతు నక్షత్రంలో పడింది. అంటే ఇక్కడ అశ్విని నక్షత్రంలో పడింది. దానికి సబ్లాట్ కింద కుజుడే వస్తున్నారు. దశాభుక్తి కూడా కుజుడు యొక్క దశాభుక్తి రాబోతుంది. 7th సబ్లాడ్గా కూడా కుజుడే ఉన్నారు. అలానే తర్వాత 11వ స్థానం, 11వ స్థానానికి మరలా కేతు నక్షత్రమే అయింది, కుజుడే సబ్లాడ్ అయ్యారు. తర్వాత చూసుకుంటే 2వ స్థానం, 2వ స్థానం అనేది శని నక్షత్రంలో పడింది. అంటే అనురాధ నక్షత్రంలో పడింది. తర్వాత బుధుడు సబ్లాడ్గా వచ్చారు. అలానే బుధుడికి సబ్లాడ్ ఎవరయ్యారు, బుధుడే అయ్యారు. కేతు వచ్చేసి కుజ నక్షత్రంలో ఉన్నారు. ఇది ఇంట్రెస్టింగ్. కేతు వచ్చేసి కుజ నక్షత్రంలో ఉన్నారు, బుధుడు సబ్లాడ్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ మనకి 2, 7, 11 స్థానాల్లో 7, 11 స్థానాలకి కుజుడే సబ్లాడ్ అవుతూ వచ్చారు. తర్వాత కుజ నక్షత్రాల్లో అసలు ఏమన్నా పడ్డాయా, ఏమన్నా భావాలు ఉన్నాయా అంటే 1వ స్థానం అనేది కుజ నక్షత్రంలోనే పడింది. అంటే చిత్తా నక్షత్రంలో పడింది. తర్వాత 5వ స్థానం అనేది కుజ నక్షత్రం, అంటే ధనిష్ట నక్షత్రంలో పడింది. తర్వాత 9 అనేది కుజ నక్షత్రం, అంటే 9లో ఇక్కడ మనకి మృగశిర నక్షత్రం ఉంటుంది. సో ఇప్పుడు గనక శుక్రుల్లో కుజుడు యొక్క భుక్తి స్టార్ట్ అయిందంటే 1వ స్థానాన్ని, 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తారు. అలానే 11వ స్థానానికి సంబంధించిన ఫలితాలని, 3వ స్థానానికి సంబంధించిన ఫలితాలని, 7వ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తారు. అలానే గ్రహాల్లో కేతువుని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు, అలానే రవిని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. అంటే 11వ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. సో కుజభుక్తి స్టార్ట్ అయ్యింది అంటే వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 యాక్టివేట్ అవుతుంది, 2 యాక్టివేట్ అవుతుంది, అలానే 5, 9 యాక్టివేట్ అవుతూ ఉన్నాయి, 11 అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనకి ఈ టైం అంతా కూడా 2026 ఫిబ్రవరి 21 నుండి 2027 ఏప్రిల్ వరకు కూడా చాలా బాగుంది. శుక్రుడిలో కుజుడు వస్తే వివాహం అవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే 2, 7, 11, 3 ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పుకోవాలి. ఇక్కడ కేతువు ఆలస్యం చేస్తాడు కదా అండి అంటే, సప్తమానికి సంబంధించిన నక్షత్రాధిపతి కేతు అయ్యారు, అలానే సప్తమం కుజుడయ్యాడు. సో ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతున్నారు కదా. కేతువు కూడా కుజ నక్షత్రంలో ఉంటూ ఆయన కూడా యాక్టివ్ అవుతున్నాడు కదా. అంటే ఇక్కడ మరలా మనకి 7వ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది కదా. కాబట్టి వివాహానికి చాలా బాగుంది. ఇందులో మరీ ముఖ్యంగా ఏ పీరియడ్ బాగుంది, సో దీన్ని కూడా చూద్దాము. ఇక్కడ మనం గోచారాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం గోచారాన్ని తీసుకున్నా, అలానే నవాంశం నుంచి చూసుకున్నా కూడా నవాంశలో 7వ స్థానంలో కుజుడే ఉన్నారు మరలా. సో ఎటు చూసుకున్నా కూడా శుక్రుల్లో కుజుడు యొక్క భుక్తి అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది, వివాహానికి సంబంధించి చాలా చాలా పాజిటివ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ దశాభుక్తులు కావచ్చు, సబ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్నాయి. సో ఇదంతా గుడ్. ఇక్కడ మనకి ఏ టైం ఫేవరబుల్గా ఉంటుంది ఇంకొంచెం నేరో డౌన్ చేద్దాం. సో ఒకటి ఏంటి అంటే చంద్రుల్లో కుజుడు బాగుంటుంది. ఆ టైంకి మనం చూసుకుంటే 2026 ఫిబ్రవరి 21 నుండి మార్చి 18 వరకు కూడా గోచారంలో గురువు గారు మిథున రాశిలో ఉంటూ సప్తమాధిపతి అయిన కుజుడి మీదుగా గోచార గురువు ఉన్నారు. సో ఇది చాలా మంచిది కదా. గురువు వివాహాన్ని ఇస్తారు, ఆయన సప్తమాధిపతి అయిన కుజుడి మీదుగానే గోచారం చేస్తున్నారు. అలానే 7వ స్థానం అనేది కేతు నక్షత్రంలో పడింది, అక్కడే గురువు గారి యొక్క గోచారం జరుగుతుంది. సో ట్రాన్సిట్ చూపిస్తాను అండి. ఆ టైంకి 2026 ఫిబ్రవరి గురువుగారు, కాకపోతే గురువుగారు వక్రించున్నారు, అదొక్కటే చూద్దాం. గురువుగారు ఇప్పుడు డైరెక్ట్ అయ్యారనేది చూద్దాం. ఓకే, ఆయన మార్చి 11కి డైరెక్ట్ అయ్యారు. సో నటల్ చార్ట్లోకి వచ్చి దశాభుక్తుల్లో చూద్దాము.
మార్చి 11కి అంటే ఇక్కడ మనకు కావాల్సింది శుక్ర మహార్దశలో, కుజ అంతర్దశలో. ఇక్కడ మనకి మార్చి 11 అంటే ఇక్కడ మనకి శుక్రుడు, ఎందుకంటే 2026 మార్చి 10 నుంచి మార్చి 15 వరకు కూడా శుక్రుడే ఉన్నారు. సో 2026 మార్చి 10 నుంచి 2026 మార్చి 18 వరకు అంటే శుక్రుడు, రవి, చంద్రుడు. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే రవికి పాజిబిలిటీ అనేది ఉంది, ఎందుకంటే ఈయన లాభాధిపతి కూడా. లాభాధిపతి లగ్నం మీదుగా ఉన్నారు. తర్వాత చిత్తా నక్షత్రంలో అంటే కుజుడు యొక్క నక్షత్రంలో ఉంటూ 2, 7 స్థానాలను కూడా ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి 2026 మార్చి 15, మార్చి 16 ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంది. 10 నుంచి 18 వరకు బాగుంది. అందులో మరీ ముఖ్యంగా 2026 మార్చి 15 నుండి మార్చి 16వ తేదీ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ టైంలో వివాహం సెట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహం జరుగుతుందనే కాదు, మ్యారేజ్ సెట్ అవ్వడానికి, మ్యారేజ్ కన్ఫర్మేషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మరలా వధూవరుల జాతకాలు ఇద్దరు చూసి ముహూర్తాలని పెట్టుకుంటారు కాబట్టి మోస్ట్లీ ఆఫ్ ద టైం ఆ ముహూర్తాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో సెట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంది. దీనికి మరలా మనం కేపీలో కంప్లీట్గా సిగ్నిఫికెంట్ టెస్ట్ని వీళ్ళందరినీ తీసుకోవచ్చు. కానీ నేను వేదిక స్ట్రాటజీని బేస్ చేసుకొని కేవలం కొంత నేరో డౌన్ చేయడానికి మాత్రం కేపీని యూస్ చేసుకుంటాను. సో ఎట్లాగే చూసుకున్నా కూడా 2026 మార్చి ఎండింగ్ లోపు మ్యారేజ్ అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉంది.